ఓటర్ మహాశయ, ఎలక్షన్స్ వస్తున్నాయి. ఎవరు కోటేస్తున్నాం? ఇప్పుడు నీ చుట్టూ రెండే రెండు కనిపిస్తాయి. ఒకటి మంచి, రెండు చెడు. నువ్వు వేసే ఓటు వచ్చే 5 సంవత్సరాలు నీ భవిష్యత్తుని, నీ పిల్లల భవిష్యత్తుని, నీ రాష్ట్రం భవిష్యత్తుని డిసైడ్ చేస్తుంది. అంత పవర్ఫుల్ నీ ఓట్. దేనికి ఓట్ వేయాలో చెప్పే ముందు దేనికి వెయ్యకూడదో చెప్తా. డబ్బుకి మందుకి ఓటేయకు. నువ్వు వెయ్యవు సరే, కానీ వేసే వాళ్ళని మార్చాలి. అది నీ బాధ్యత. కులానికి ఓటేయకు. అంతేకాదు, కులం పేరుతో ఓ 10,000 ఇచ్చి నేను నీకు చేస్తున్న అభివృద్ధి ఇదే అంటే అస్సలు ఓటేయకు. క్రిమినల్ బ్యాక్గ్రౌండ్, ఆడపిల్లకి ప్రాపర్ సెక్యూరిటీ లేని సొసైటీ, వీటికి ఓటేయకూడదు. మరి దేనికి ఓటేయాలి? అభివృద్ధి, డెవలప్మెంట్. నువ్వే కాదు, నీ చుట్టూ ఉన్న సమాజం డెవలప్ అవుతుందో లేదో చూసుకో. దీనికి ఓటేయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బేసిక్ నీడ్స్. తిరగడానికి రోడ్లు బాగుండాలి, తాగడానికి నీళ్లు బాగుండాలి. మెడికల్ ఎమర్జెన్సీ వస్తే వెల్ ఎక్విప్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి. ఫ్రీ ఎడ్యుకేషన్ కాదు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. రైతుకి సంవత్సరానికి 15,000 ఫ్రీ కరెంట్ ఇస్తే సరిపోదు. వాళ్ళు పండించిన పంటకి సరైన మార్కెట్ ఉండాలి. డిగ్రీ వచ్చాక ఉద్యోగం కోసం ఆ సర్టిఫికేట్ పట్టుకుని విమానం ఎక్కి అబ్రాడ్కో లేదా ట్రైన్ ఎక్కి పక్క స్టేట్కో వలసపోయే దుస్థితి లేకుండా ఉండాలి. పెరుగుతున్న కరెంటు బిల్, నిత్యావసర వస్తువుల రేట్లతో పాటు నీ ఆదాయం కూడా పెరగాలి. వీటికి ఓటేయాలి. సంవత్సరానికి 20-30 వేలు ఇస్తే నీకు మంచి చేస్తున్నట్టు కాదు. ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ ఫ్రీ లంచ్. వెన్ సంథింగ్ ఈజ్ ఫ్రీ, యు ఆర్ ది ప్రొడక్ట్.